స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇలాగొకసారి టమాటా రైస్ చేసి పెట్టండి. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయి వస్తుంది. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోండి, కొంచెం బగారాకు వేసుకోండి, సాజీరా, ఆవాలు, జీలకర్ర, వీటితో పాటు కొన్ని ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగాక కరివేపాకు, పసుపు, అవి కూడా వేగాక కొన్ని టమాటాలు వేసుకోండి. కట్ చేసిన ఒక టమాటా వేసుకోండి. మిక్సీ పట్టుకొని ఒక 2 వేసుకోండి. కట్ చేసిన టమాటాలు పన్ను కింద తగిలితే చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. సాల్ట్ వేసి మూత పెట్టించినాక మగ్గిన టమాటాలలో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మరి కాసేపు మగ్గనివ్వండి. దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పొడి. సాంబార్ పొడి టమాటా రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ పొడి, కొంచెం మెంతులు, జీలకర్ర పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి వేడి అన్నమైనా బాగుంటుంది, లేకపోతే మన మిగిలిపోయిన అన్నంతో కూడా టమాటా రైస్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి కొంచెం నెయ్యి, లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి, అయిపోతుంది. అంతే, టమాటా రైస్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.